బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్వాజ్ అక్రమ మైనింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. గత 10 రోజుల నుంచి అడ్రస్ లేకుండా పోయిన కాకాని ఎక్కడున్నారనే విషయాన్ని కనిపెట్టడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబైలలో కాకాని కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇటీవల పోలీసు అధికారులను కూడా కాకాని తీవ్రస్థాయిలో దూషించారు. దీనిపై కూడా ఆయనపై కేసు నమోదైంది. క్వాజ్ కేసులో కాకానికి పోలీసులు 3 సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన విచారణకు డుమా కొట్టారు. మరోవైపు ఈ కేసులో కాకాని దాఖలు చేసిన ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.